అటు వెళ్ళిపోయే తప్పితే తెలంగాణలో నాగార్జున సాగర్ డ్యామ్ పక్కన ఉన్నటువంటి భూములకు కూడా ఒక ఎకరానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి మనం చూసాం. నేలలు నెర్రవారిపోయి ఎండిపోయి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అస్తిత్వ పోరాటం కోసం, బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోయినటువంటి పరిస్థితులు మనం ఆనాడు చూసాం. అందరూ వినే ఉంటారు, అమ్మ పోతున్న బొంబాయి పోతున్న అనే పాట అందరూ వినే ఉంటారు. ఆ పాట విన్నప్పుడల్లా గుర్తుకొస్తుంది, అరే మనం ఇట్లాంటి తెలంగాణలో మనం బతికినాం అని చెప్పేసి. ఎందుకంటే ఒక ఎకరానికి నీళ్లు లేవు, చేసుకున్న పని లేదు, కరువు కాటకాలతో ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉండేది. కానీ 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా తెలంగాణ రాష్ట్రంకి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ప్రతి ఒక్క ఎకరాకి ప్రతి ఒక్క సెంటు భూమి కూడా నీరు బారించి పచ్చని రాష్ట్రంగా తీర్చిదిద్దిన మొనగాడు ఎవరన్నా అంటే అది కేసీఆర్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% నిజం ఇది. సో అలాంటి తెలంగాణ ఈ రోజు అస్తిత్వ పోరాటం మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు మనం పరిపాలించుకున్న తర్వాత 12